ఆషాఢ అమావాస్య మంగళగిరి కుప్పురావు కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం, రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని బోనాల ఊరేగింపు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని దేవాంగ కులస్తుల తరపున రాజధాని అమరావతి ముఖద్వారం మంగళగిరిలో గత 10 ఏళ్లుగా బోనాల ఊరేగింపు మహోత్సవం ఓ జాతరను తలపించే రీతిలో కొనసాగుతుండటం విశేషం. ఈ వేడుకకు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సజ్జా హేమలత, ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, దేవాంగ సంక్షేమ సంఘ ప్రతినిధులు పృథ్వీ రవి, పులి రామచంద్ర, కాలెపు సత్యబాబు, దేవాంగ అర్చకులు ములికి సాయి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ తదితర నగర ప్రముఖులు విచ్చేశారు. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు, కోశాధికారి అల్లక నమశివాయ, గౌరవాధ్యక్షులు మొతికి వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారు డాక్టర్ కొసరంకోట నాగ శ్యామలరావు మాస్టారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు యుద్ధం అప్పారావు, కనకం రాజారావు, అధికార ప్రతినిధి బీరక మల్లేశ్వరరావు, పాలక మండలి కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. బోనాల ఊరేగింపు మహోత్సవం కుప్పురావు కాలనీ 5వ లైన్లో గల అల్లక నమశివాయ నివాసం నుంచి పూజా కార్యక్రమాల అనంతరం పురవీధుల్లో ఊరేగింపుగా సాగి గండాలయపేట తోతాద్రి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వరకు కొనసాగింది. మంగళగిరిలోని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మవారికి జోడు ఘటాలు, అలానే బోనాల ఉత్సవం ఇది 10వ సంవత్సరంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఆషాఢ అమావాస్య రోజు మా దేవాంగ వంశమూల పురుషుడైనటువంటి దేవల మహర్షి స్వామివారిని చౌడేశ్వరి మాత కాపాడినందుకు గాను భారతదేశంలో ఉన్నటువంటి దేవాంగులందరం కూడా కృతజ్ఞతగా జరుపుకోవడం అనతి కాలంగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో ఇది 10వ సంవత్సరం జోడు ఘటాలతో పాటు బోనాలను కూడా ఊరేగింపుగా చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని మంగళగిరి కుప్పరా కాలనీ 5వ లైన్లోని అల్లకనమశివాయ మా ఇంటి దగ్గర నుంచి గండాలయపేటలోని శ్రీ తోతాద్రి పోలేరమ్మవారి దేవస్థానం వరకు సుమారుగా 1000 మంది మాతృమూర్తులు ఘటాలని తల మీద పెట్టుకుని బోనాల ఉత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం. ఈ ఉత్సవానికి ముఖ్య ఉద్దేశం అండి, కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఈ జోడి ఘటాల్లోంచి ఉన్నటువంటి ప్రసాదాన్ని ఆషాఢ మాసం ముగించుకొని అత్తవారింటికి వెళ్ళే అల్లుడు కానీ లేదా పుట్టింటికి వెళ్ళే వీళ్ళు కానీ ఈ ప్రసాదాన్ని తీసుకొని వెళ్తే వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పి ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే చౌడేశ్వరి మాత పార్వతీదేవి కిరీటం నుంచి చౌడంగా విడిపోయి చౌడం కింద పడి చౌడేశ్వరి మాతగా అవతరించి, అంటే తన వంశాభివృద్ధి కోసం అవతరించిన మాత కనుక ఈ ఆషాఢ అమావాస్యని మా దేవాంగ కుల బాంధవులందరూ కూడా కృతజ్ఞతతో జరుపుకుంటూ ఉంటాం. శత్రువుల తల కొట్టి శివశక్తి
నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాసరస్వతి నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు ఆషాఢ అమావాస్య చాలా విశేషమైనటువంటి పర్వదినం దేవాంగ కులస్తులందరికీ కూడా. ఎందుకంటే ఆ యొక్క పార్వతీదేవే స్వయంగా దేవాంగ మహర్షిని రక్షించడం కోసం సాక్షాత్తు ఆయన ప్రాణభితితో ఆ యొక్క రాక్షసుల నుంచి కాపాడమని ఆ దేవాంగ మహర్షి ఆ పార్వతీదేవిని వేడుకోగా స్వయంగా అమ్మవారే ఆ చౌడేశ్వరి మాతగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున అవతరించి ఆ రాక్షసులను సంహరించి ఆ దేవ మహర్షిని రక్షించింది. కాబట్టి ఈ యొక్క దేవ మహర్షి వంటి పరంపర అయినటువంటి మేమందరం కూడా ఆ దేవాంగుల అమ్మైనటువంటి కులస్తుల అమ్మైనటువంటి ఆ చౌడేశ్వరి మాత జయంతిగా ఈరోజు ఎంతో అద్భుతమైన రోజుగా అసలైన పర్వదినంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇది 10వసారి మంగళగిరిలో అత్యంత వైభవేతంగా అందరి సమక్షంలో అమ్మవారికి బోనాలు ఊరేగింపుతో బాజా భజంత్రులతో వైభవేతంగా ఊరేగింపు జరిపి అమ్మవారికి పుత్రావూరు కాలనీ నుంచి బయలుదేరి ఆ స్తోత్రాది అమ్మవారి యొక్క ఆలయంలో అభిషేకము తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎక్స్ ఎంపీపీ అమలాపురం. ప్రస్తుతం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు నేను పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మంగళగిరి పట్టణంలో దేవాంగ కులదేవత శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి 10వ వార్షికోత్సవ జయంతి ఉత్సవాలను ఈ రోజున కుప్పురావు వీధిలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బల్ల వెంకటరమణ గారు, అలాగే అల్లక నమశివ గారు, అల్లక తాతారారు, అలాగే కటకం సత్యనారాయణ గారు, మరి ఇంకా అనేక మంది పెద్దలు మరి ఈ కార్యక్రమానికి నడుం బిగించి చాలా వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ఆ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి దయ కలగాలని, కృప కలగాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మంగళగిరి పట్టణ ప్రజలందరికీ, అలాగే పుర ప్రముఖులకి, ధనుంజయ గారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ అమ్మవారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాల్లో దేవాంగంలో ఉన్న ప్రతి చోట కూడా చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది. నేను ఈ రోజున 5 చోట్లకి అటెండ్ అయ్యి మరలా 6వ స్థానం ఇక్కడ మంగళగిరి రావడం జరిగింది. ప్రతి చోట కూడా మన దేవాంగ కులదైవం చౌడేశ్వర అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పి, అలాగే మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అమ్మవారి దైవాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చౌడేశ్వరి. ఈరోజు మంగళగిరిలో నిర్వర్తిస్తున్నటువంటి జయంతి అమావాస్య సందర్భంగా అమ్మ శ్రీ చౌడేశ్వరి దేవి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ గారు, అట్లాగే రాష్ట్ర దేవాంగ సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు, అట్లాగే అమరావతి దేవాంగ సంఘ అధ్యక్షులు శ్రీ బండ్ల రమణ గారు, అల్లిక తాతారావు గారు, నమశివాయ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది మహిళామ తల్లులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరం వీళ్ళు 10వ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు దిగ్విజయంగా చేసుకోవాలని, ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ ఉత్సవం ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ మంగళగిరి పట్టణ ప్రజలందరి సౌభాగ్యం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ బోనాల ఉత్సవం చాలా మంచిని చేకూరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే చేనేత ప్రజలమైనటువంటి మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక తమ యొక్క సంఘీయుల మరి కులదైవాలని కొలుసుకోవటం ఆనవాయితీ. ఆ ప్రకారంగానే ఈరోజు ఇక్కడ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం
మరి ఈ దేశం మంచి కోసం అందరూ ప్రజలంతా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం శుభసూచకం. ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో చేనేత ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ అమ్మవారు ఆ విధంగా మరి ప్రజలందరినీ దీవించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాజంలో మనకు సంబంధించినటువంటి చేనేతలకు కానివ్వండి, ఇలా దేవాంగ సంక్షేమం, ఇలా మనకు సంబంధించిన సంఘాలకు చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పి ఏదైతే 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమరావతి దేవాంగ సంఘం అధ్యక్షులకు, కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, మరీ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజల పట్ల, మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి చల్లని దీవెనతో చల్లగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తామని. దేవాంగ జనని
ఈరోజు ఆషాఢ శుద్ధ అమావాస్య రోజున శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి జన్మదినం మా దేవాంగుల కులదేవతైనటువంటి రామలింగ చౌడేశ్వరి జన్మదినాన్ని అత్యంత అద్భుతంగా మరి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా మహిళలు మరి బోనాలతో మరి ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారి ఆషాఢ శుద్ధ అమావాస్య రోజు అమ్మవారి జయంతి కార్యక్రమంగా మరి ఆషాఢ శుద్ధ అమావాస్య రోజున బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా మార్చుకున్న మాకు మరి గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వయంగా వారికి వారి బోనాలు ఇల్లు తయారు చేసుకొని మరి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలనే ఉద్దేశంతో మరి ఉపోష దీక్షతో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అద్భుతంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇలాగే ప్రత్యేక కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఆషాఢ శుద్ధ అమావాస్య రోజున అమ్మవారి కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై దేవాంగ, జై జై దేవాంగ. ఈరోజు శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జన్మదిన సందర్భంగా ఈ ముఖ్యమంలో రంగరంగ వైభవంగా వాళ్ళ సంఖ్యతో దినుమతులు కలిపే లైట్లతో ఈరోజు చౌడేశ్వరి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం, సూళ్ళూరుపేట, సత్యవేడు, ధర్మవరం, అనంతపురం అక్కడ ఈ అమ్మవారి పుణ్యకార్యక్రమాలు చాలా ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిపినదే. ఎన్ని ఊర్లు ఒక ఎత్తు, మంగళగిరిలో ఒక్క ఊర్లోనే ఒక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ సుమారు 1000 మంది మహిళలతో అమ్మవారిని పూజించడమే కాకుండా పెద్ద ఊరేగింపుగా అమ్మవారిని తిరుపతిలో తిప్పి అందరికీ దర్శనం కల్పించి చాలా రంగురంగ వైభవంగా చప్పట్ల తాళాలతో పెరిపెట్టుకుంటే లైటింగ్ తో డబ్బులతో బాధించతో అలాగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్న ఈ ఊరి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు రమణ గారికి, అల్లగా నమస్కారాయ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవాంగుల ఐక్యతకు ఇది నిదర్శనంగా అభివర్ణిస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం ఎంతో బలంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆ తల్లి మా దేవాంగుల అందరినీ త్వరగా కాపాడని కోరుకుంటూ జై దేవాంగ, జై జై దేవాంగ.
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय। రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే తల్లని తల్లికి చంద్రహారతి రంగుల కలుపుల కళాల గోపుల కర్పూర హారతి సకల నిగమ వినుత శరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద బ్రహ్మణో భారతి सार्वभौमस्यामैषः
నమస్కరోమి. శ్రీమాతా మహారాజ్ఞికి అమ్మల కల్లా అమ్మకు అందరూ భోజనం చేశారా? గట్టిగా చెప్పండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తికి మాతకు శ్రీ 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 చౌడేశ్వరి మాతకి చౌడేశ్వరి మాతకి చౌడేశ్వరి మాతకి